మూడ్ ఆఫ్ ఏపీలో భాగంగా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటున్నాము. గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో? నేను గుంటూరులో ఉన్నాను. గుంటూరుకు సంబంధించి ఏం జరగబోతుంది, పార్లమెంటు అదేవిధంగా అసెంబ్లీ స్థానాల్లో ఎవరు గెలబోతారు అనేది ఇక్కడ ప్రజలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు ఎన్ మహేశ్వరరావు. మహేశ్వర్ గారు. నేను హైకోర్టు న్యాయవాదిని సార్. ఏంటి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే సార్ ఒకటి సార్, ఫస్ట్ గుంటూరు పార్లమెంటు స్థానంకి పెమ్మసాని అని ఒక ఎన్ఆర్ఐ వచ్చి ఇక్కడ ఉన్నాడు. ఆయన పరిస్థితి ఏంటి? ఆయన గెలిచే అవకాశం ఉందా, లేకపోతే ఏమనుకుంటున్నారు గ్రౌండ్ లో? ఇప్పుడు వాస్తవం చెప్పాలండి. వాస్తవం చెప్పండి. వాస్తవం ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నది ఏమిటంటే కులాల మధ్య కుంపలాట్లాగా జరుగుతుంది ఇప్పుడు జరిగేటువంటి ఇటువంటి ఎలక్షన్స్. ఆ ఎలక్షన్లో ఏ కులం వాళ్ళు అయితే ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తారో వాళ్ళే విన్ అవుతారండి. దానికి కొంతమంది కూడా దీంట్లో కుల బేసిస్ లేకుండా ఫ్రీగా ఓటర్స్ కూడా పాల్గొనే తటస్థ ఓటర్స్ కూడా ఉన్నారండి. ఆ తటస్థ ఓటర్స్ ఎటు అయితే మొగ్గుతారో వాళ్ళదే గెలుపు. ఇందులో భాగంగా ఈ మన ఏపీని ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఇప్పుడు ఏపీ మొత్తం సర్వనాశనం అయిపోయినది, ఈ అభివృద్ధి చేస్తారో వాళ్ళకే ఈ ప్రజలు అటే మొగ్గుతారని చెప్పి నా యొక్క అభిప్రాయం అండి. అట్లాగే ఈ మోడీ ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి అంటే మోడీ గారు ఇంకొక 30 సంవత్సరాల కనుక పరిపాలిస్తే మన దేశం కూడా చాలా అభివృద్ధి పథంలో నడుస్తుందండి. దీనికి ప్రజలు కూడా సహకరించాలి. ఎందుకంటే అభివృద్ధికి ఓటేయాలని నా మనవి. ఓకే, అంటే నేను కోరుతున్నాను, పార్లమెంటుకి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మంచి చేస్తాడనేది ప్రజల్లో ఉందంటారా ఏంటి? అతను యువకుడు ఏంటి, కరప్షన్కి అతను ఒక ఇంటర్వ్యూలో చేసాము ఆయన్ని. అతను కరప్షన్కి చాలా వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పి అతను చెప్పడం జరిగింది. అతను గనక ఎంపీ అయితే కొద్దిగా యూత్కి అంటే ఉద్యోగాలు, ఇప్పుడు యువతంతా అసంతృప్తితో ఉన్నారు. ఎట్లాంటి ఉద్యోగాలు లేక ఇట్లా కొంతమంది దొంగతనాలకు అలవాటు పడి, కొంతమంది బెట్టింగ్లకు అలవాటు పడి, కొంతమంది ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడి యువతంతా సర్వనాశనం అయిపోతున్నారు. అట్లాంటిది జరగకుండా ఈ కాబోయే యువ ఎంపీ గ్యారంటీగా అతనే ఇదవుతాడని అనుకుంటున్నాము. అట్లా అని చెప్పి చెప్పలేము. అట్లా అని చెప్పి అతన్ని ఆపోజిట్ పార్టీ వాళ్ళు కూడా చాలా గట్టిగా ఉన్నారు. ఏంటి అతను గనక ఒకవేళ వస్తే యువతని మంచి మార్గంలో నడిపిస్తాడని చెప్పి మేము అనుకుంటున్నామండి. ఓకే, ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలలో ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు కొనసాగే అవకాశం ఉందంటారా, లేకపోతే మళ్ళీ ఏదైనా మార్పును కోరుకునే పరిస్థితి ఉందా ప్రజలు? అది ప్రజల యొక్క నాడిని మనం ఎట్లా అంటే మీరు ప్రజల్లో తిరుగుతుంటారు, న్యాయవాదిగా చాలా మందితో మాట్లాడుతుంటారు కాబట్టి నేను చెప్తున్నాను, వాళ్ళ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ప్రజలు ఎట్లా ఉన్నారంటే అండి, ప్రజలు ఉచితాలకే ఊరకనే కూర్చోబెట్టి మనకు డబ్బులు వస్తాయి దానికి అలవాటు పడి ఉన్నారు ప్రస్తుతానికి. అటువంటిది లేకుండా ఆ ఉచితాలు అనేవి అసలు పూర్తిగా ఎత్తేసి కష్టపడి పని చేసుకోండి, పని కల్పించాలి. ముందు ముఖ్యంగా పని కల్పించాలి. ప్రతి పౌరుడికి పని కల్పించాలి. అలా పని కల్పిస్తే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ ముందంజలో ఉంటుంది. ప్రస్తుతానికి మనం వెనకబడిపోయి ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం వారు ముందంజలో ఉండాలి. అది ఎందుకు జరిగిందయ్యా అంటే ప్రజలు ఎప్పుడైతే ఉచితాలకు అలవాటు పడతారో, ఆ ఉచితాలు అనేవి అలవాటు పడి పని చేయకుండా ఈ ఊరకనే తిని కూర్చుందామనే కాన్సెప్ట్ మీద ఆధారపడతారో మన దేశం కానీ మన రాష్ట్రం కానీ బాగుపడదు. ఓకే, ఇంకోటండి, సెంట్రల్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? వాళ్ళు కొంతమంది రాహుల్ గాంధీ మళ్ళీ అయితే మంచి జరుగుతుంది అని వాళ్ళు చెప్తారు. బట్ మోడీ రావటం అనేది దేశానికి మంచిదని మీరు భావిస్తున్నారా? చాలా మంచిదండి.
మోడీ గారు రావటం అనేది మన దేశానికి చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఏది ఒక కాశ్మీర్ విషయంలో కానీ అట్లాగే అయోధ్య విషయంలో కానీ చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. అలాగా అందుకోసం అని చెప్పి మోడీ నాయకత్వం అనేది దేశానికి చాలా అవసరము. చైనా వాళ్ళు అట్లా కామ్గా ఉండారంటే కేవలం మోడీ గారి నాయకత్వాన్ని చూసి భయపడే వాళ్ళు కామ్గా ఉండారు. అదే ఇంకో ప్రభుత్వం వచ్చినట్టే మన దేశాన్ని కానీ మన అరుణాచల్ ప్రదేశ్ని ఈ పాటికి నామరూపాలు లేకుండా చేసేవాళ్ళు. మోడీ గారి అవసరం చాలా ఉంది దేశానికి. ఓకే, ఆయన రావటం అనేది ఈ ప్రజలకే అట్లాగే దేశానికి చాలా మంచిది. అంటే సరే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు సంక్షేమ పథకాలు ఇచ్చాము ప్రజలకి, ఎవరైతే అట్టడుగున్న ప్రజలు మేము పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి వాళ్ళే నాతోనే ఉంటారు అన్నట్టు పరిస్థితి ఉంది. గ్రౌండ్ లెవెల్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి ఓన్లీ సంక్షేమం ఒకటే చేశాడా, లేకపోతే సంక్షేమం ఆయన గట్టెక్కించదు అని మీరు అభిప్రాయపడుతున్నారా? సంక్షేమం అనేది ప్రతి గవర్నమెంట్ ఇవ్వాలి తప్ప అది ప్రాథమిక హక్కు వాళ్ళది. సంక్షేమం ఇవ్వటం అనేది ప్రజలకు ఇవ్వటం అనేది ప్రాథమిక హక్కు. అట్లాగే ఆ గత ప్రభుత్వాలు ఉన్నాయి, గత ప్రభుత్వాలు వాస్తవంగా ఇటువంటి సంక్షేమం ఇవ్వాల. గత ప్రభుత్వాలు అనేవి ఇటువంటి సంక్షేమం ఇవ్వాల. కాకపోతే ఏంటంటే ఆ సంక్షేమాన్ని యువతకు కూడా మలచాల. అంటే ఓన్లీ పూర్ పీపుల్ ఇవ్వటం అనేది పెన్షన్లు కానీ అవి చాలా మంచిది. పెన్షన్లు కానీ అవి ఇంకా ఏ సంక్షేమ పథకాలు అనేవి చాలా మంచిది. దానికి అనుగుణంగా పని కల్పించాలి. పని అనేది చాలా గొప్పతనం. అసలు మనం ఇలా ఎన్నాళ్ళు కూర్చొని మనం తిని కూర్చుంటాం, ఎన్నాళ్ళు ఇప్పుడు ఫ్రీగా తిని కూర్చోలేం కదా. అట్లాగే రోజువారి పని కల్పించామనుకో, రోజుకు అతను 1000 రూపాయలు తెచ్చుకున్నాడు అనుకో, శుభ్రంగా బతుకుతాడు. అట్లా పని కల్పించడం అనేది చాలా మంచి విషయం. సబ్సిక్వెంట్ గా ఈ పథకాలు కూడా సంక్షేమం కూడా చాలా గొప్ప విషయం. అది ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. అది మనం జగన్మోహన్ రెడ్డి గారిని మనం అప్రిషియేట్ చేయాలి. ఏంటి అతను పూర్ పీపుల్కి పేదవాడు ఎట్లా ఉండాలి, పేదవాడు చాలా అణగారిపోయి ఉన్నాడు కాబట్టి అతన్ని పైకి తీసుకురావాలనేటువంటి నినాదం ఆయన మనసులో ఉంది. దానికి అనుగుణంగానే ఆయన సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. అలా అని సంక్షేమం అనేది ప్రాథమిక హక్కు, ఏ గవర్నమెంట్ వచ్చినా ఇవ్వాల్సిందే. సంక్షేమం అనేది ప్రతి గవర్నమెంటు, రేపు ఈ గవర్నమెంట్ రావచ్చు, ఇంకో గవర్నమెంట్ రావచ్చు, ఇంకో గవర్నమెంట్ రావచ్చు, ఏ గవర్నమెంట్ వచ్చినా సంక్షేమం అనేది ప్రాథమిక హక్కు. పేదవాడి ప్రాథమిక హక్కు. ఉండవాడైపోతున్నాడు, లేనివాడుగానే మిగిలిపోతున్నాడు. ఓకే, టోటల్గా ఎవరు గెలిచే అవకాశం ఉంది అని అంటే మీరు ఏం చెప్తారు? అది గెలుపోవటములు మనం చెప్పలేమండి. గెలుపోవటములు అనేవి అది ప్రజల యొక్క నాడి మీద ఆధారపడి ఉంటుంది. ప్రజలు ఎట్లా అలవాటు పడ్డారంటే డబ్బులు ఎవరు ఇస్తున్నారో ఏంటి వాటి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజల్ని రాజకీయ నాయకులు ఈ డబ్బులకి ఎడిక్షన్ చేశారు. వాళ్ళు ఎడిక్షన్ అవలా. ప్రజలు ఏమి వీటికి బిర్యానీ ప్యాకెట్లకి, తాగుడికి, ఈ డబ్బులకి ఎడిక్షన్ అవలా. రాజకీయ నాయకులే ఎడిక్షన్ చేశారు వాళ్ళని. కాబట్టి అది చాలా తప్పు. వాళ్ళకి పని కల్పించాల్సిన అవసరం ఉంది. ఏంటి అట్లాగే ఈ గవర్నమెంట్లో కూడా సంక్షేమం అనేది చాలా అన్ని గవర్నమెంట్, వచ్చే గవర్నమెంట్లు ఏవైనా కానీ, ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కానీ సంక్షేమం గురించి మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సంక్షేమం అనేది అది గొప్ప విషయం కాదు. కానీ ప్రజల అవసరాలు తీర్చాలి. ప్రజల అవసరాలు తీర్చితేనే అప్పుడు సంక్షేమం అనేది, మన రాష్ట్రం అనేది, దేశం అనేది ముందంజలో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మూడ్ ఆఫ్ ఏపీలో భాగంగా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటున్నాను. నేను గుంటూరులో ఉన్నాను. పబ్లిక్ టాక్స్ గురించి తెలుసుకుంటున్నాను. చాలా మంది ఉన్నారు, చాలా మందితో మాట్లాడుతున్నాము. బట్ ఇక్కడ కూడా ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. నమస్కారం అండి. నమస్కారం సార్, మీ పేరండి? సూర్యనారాయణ. సూర్యనారాయణ గారు,
2024 ఎలక్షన్స్ లో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేసిపోతున్నారు. ఎలా ఉంది ఆయనకి? ఆయన గెలుస్తారా? ఏ విధంగా ప్రజలు అనుకుంటున్నారంటే ఏం చెప్తారు? గెలుస్తారా అనే దానికి నిన్న పెమ్మసాని గారే చెప్పారు. ముగ్గురు కాదు, 30 మంది కాదు, 300 మంది తెచ్చుకున్నా జగన్ నువ్వు పోటీ చేయి, దమ్ముంటే నా మీద పోటీ చేయమని చెప్పాడు. ఇంకా అక్కడే అయిపోయింది జగన్ పని. గెలిచేవాడు ఏడు, ఈడ గెలిచేవాడే లేడు. దట్ ఈజ్ పెమ్మసాని. పెమ్మసాని గారే గెలుస్తారు, ఇంకోవాడు గెలవడు. ఎందుకో చెప్పమంటారు, చిన్నప్పటి నుంచి ఆ కష్టం ఆ విలువ తెలిసిన వ్యక్తి పెమ్మసాని గారు. చిన్నప్పటి నుంచి మెస్లో పెరిగిన వ్యక్తి, ఒక మెస్లో పెరిగిన వ్యక్తి. వాళ్ళ నాన్నగారు ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ వీరాభిమాని. వాళ్ళ నాన్నగారు ఈ రోజు కాదు వచ్చింది పెమ్మసాని గారికి ఈ వాయస్సు. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారి కోరిక అది. అవునా? వాళ్ళ నాన్నగారు 10 మందికి సహాయం చేయాలని, వ్యవస్థలో నడపాలనే కోరికతోటే పెమ్మసాని గారిని ఇవాళ ఈ స్టేజ్ దిగి మాట్లాడుతున్నాయంటే దాని అర్థం అదే పెమ్మసాని గారు. సార్, ఒక చిన్న హోటల్ పెట్టుకున్న ఒక వ్యక్తి కొడుకు నరసరావుపేటలో ఒక చిన్న హోటల్ పెట్టి వ్యక్తి ఇప్పుడు కొన్ని 100 కోట్లకు అధిపతి, ఎంతో మంది ఎడ్యుకేషన్ కి సంబంధించి ఒక డాక్టరు, ఇప్పుడు యూత్ ఐకాన్ గా ఉన్నారు. ఆయన యూత్ ఐకాన్ కాదు అసలు, అతనే ఈ యూత్ అసలు యూత్ అనుకుంటున్నారు. ఎందుకు మీరు రాజకీయానికి ఐకాన్ అతను. అవునా? ఎస్, రాజకీయానికి అయితే ఐకాన్. యూత్ అనుకుంటున్నారు మీరు పిచ్చిగా. అతని వాయసు వచ్చిన రోజు ఎలా ఉంది, ఇవాళ ఎలా ఉంది, ఆ బేస్ ఎలా ఉంది, ఆ బేస్ని బట్టే మాట్లాడాలి మనం. వ్యవస్థలో ఎలా ఉంది, దమ్ముగా మాట్లాడుతున్నాడు. ఇప్పటికి 3 మార్చారు. అంటే చాలా మంది కూడా చెప్తున్నారు ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ ఒక ఆయన అనుకున్నారు, ఆయన పోయారు, నెక్స్ట్ వేరే వాళ్ళు వచ్చారు, ఆయన పోయాడు, ఇంకొక అతను. అంటే అతను కూడా నమ్మకం లేదు, అతను కూడా నమ్మకం లేదు. అంటే ఏంటి అంత భయపెడుతున్నారా? భయపెట్టేది కాదు కదా, అతని వాయిస్ నే వాళ్ళు భయపడిపోతున్నారు. రేపు ఎలక్షన్ పోటీకి కాదు అసలు, ఆ వాయిస్ లోనే అతనికి భయపడిపోతున్నారు, మాట్లాడే విధానంలోనే భయపడిపోతున్నారు. దట్ ఈజ్ పెమ్మసాని, అంతే. యూత్ ఐకాన్ కాదు, అతనే ఐకాన్ రాజకీయానికి. ఇంకొకటి కూడా 2024 ఎలక్షన్ లో పార్లమెంట్ గుంటూరు డెఫినెట్లీ టీడీపీ కూడా, నో డౌట్. బట్ టోటల్ గా సినారియో ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ లో అంటే ఏం చెప్తారు సార్? ఒక్కటే చెబుతాను సార్, ఇప్పుడు దాకా వ్యవస్థ అంతా మీకు తెలుసు, నాకు తెలుసు, వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది. పిల్లల భవిష్యత్తు పాడైపోయింది. ఏదో బటన్ నొక్కుతున్నాను, ఏదో ఈ కొంతమందికే వస్తుంది అనేది పొరపాటు మాట. అది కరెక్ట్ కాదు అసలు. అభివృద్ధిలో అయింది. నీకు ఎన్ని బటన్లు నొక్కి ఏం ఉపయోగం అండి? ఎన్ని బటన్లు నొక్కి ఏం ఉపయోగం? అభివృద్ధి లేనప్పుడు ఎన్ని బటన్లు నొక్కి 130 సార్లు నొక్కాను, నాకు ఒకసారి నొక్కమంటున్నాడు. 130 సార్లు ఎందుకు నొక్కావు? మరి అభివృద్ధి ఏదేడా? దానికి అభివృద్ధి లేదు కదా. మరి ఎలా, మరి ఎట్లా గెట్ అనేది ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలో రియల్గా చెప్తున్నాను నేను. ఎవరు వ్యాపారం చేయడానికి ఇక్కడ ఎవరు సాహసించట్లేదు. హైదరాబాద్ పోదామా, లేదా బెంగళూరు పోదామా, లేదా చెన్నై పోదామా అనుకుంటున్నారు. ఏం చేశాడని జగన్మోహన్ రెడ్డి? నీకు 2వ సారి ఓటు అడుగుతున్నావు. ఇక్కడ నేను మద్యపాన నిషేధం చేసావా? సంక్షేమం చేశా అంటే ఎంతమంది సంక్షేమం చేసావు? 100కి 20 మంది చేసావు, లేదా 30 మంది చేసావు. మిగిలిన 70 మంది ఏమవుతారు? మిగిలిన 70 మంది ఏది? ఏ వ్యవస్థ బాగుంది? టాపీ వ్యవస్థ బాగుందా? కన్స్ట్రక్షన్ బాగుందా? 6 నెలలు ఇసుకలేదు. మద్యం ఏది? సొంతగా అమ్ముకుంటున్నావు. మరి దానికి ఏమైనా యూపీఐ తోటి డబ్బులు కడతామంటే దానికి మళ్ళీ లెక్క రావాలిగా. మరి లెక్క వస్తుందా? ఓన్లీ క్యాష్ ఎందుకు తీసుకుంటారు? క్యాష్ మీరు అర్థం చేసుకోండి. మరి ఇలా ఎంత వ్యవస్థ దారుణంగా ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ 2వ సారి ఓటు అడగటానికి? నేనేమి వ్యక్తిగతంగా ఒక పార్టీకి బేస్ చేసి మాట్లాడట్లా. నేనే ఉన్నా. ఈసారి కనుక ఇదే కనుక కంటిన్యూషన్ అయితే ఈ ఊరు వదిలి పారిపోతాం, వెళ్ళిపోతాం. ఈ ఊరు వదిలి ఇంకోసారి పని చేయాలి కదా. ఎక్కడోసారి పిల్లల్ని భవిష్యత్తు బతికించుకోవాలి కదా. ఎక్కడ బతికించుకుంటాం మేము? ఏం చేశాడు సార్ అంతగా? ఏముంది? ఏం చేయలేదు అసలు. ఏమన్నా ఉందా? వ్యవస్థ ఉందా? ఏముంది అన్నా? చంద్రబాబు గారు ఉన్నప్పుడు విట్టు వచ్చిందో, ఎస్ఆర్ఎం లేదా ఇంకోటి తెచ్చాడు. ఈయనేం తెచ్చాడు? లేదా కియా తెచ్చుంటాడు చంద్రబాబు. ఈయనేం తెచ్చాడు చెప్పండి? అది కూడా కావాలి కదా. అన్ని డబ్బులు పంచితే ఉపయోగం ఏముంది? డబ్బులు ఆయన తెచ్చి పంచుతున్నాడు, అప్పు చేసి పంచుతున్నాడు. రాళ్ళేపించి భయపడి గెలుస్తాడు అని చెప్పి రాళ్ళేపించారా, ఆయన ఎంచుకున్నాడా, లేకపోతే దండ తగిలిందా అనేది అందరికీ తెలిసిన నిజమే. నీ ఇంట్లో నా ఇంట్లో దాచిపెట్టేది కాదుగా, అది ఒకడు ఇంట్లో దాచిపెట్టేది కాదుగా. ఆ దండ తగిలిందని కొంతమంది చెప్పుకుంటారు,
కొంతమంది ఆ సెకండ్లో తగిలిందని చెప్పుకుంటున్నారు. అది ఏం తగిలిందో భవిష్యత్తులో అందరికీ తెలిసింది. వివేకానంద రెడ్డి హత్య రాష్ట్ర రాజకీయాల ఓటింగ్ కి సంబంధించి ప్రధాన అస్త్రంగా కాబోతుందా? దాన్ని బేస్ చేసుకుని ఓటు చేయబోతున్నారా? ఇప్పుడు వాళ్ళ అమ్మాయే తిరుగుతుంది, ఆడ చెల్లెలే తిరుగుతుందిగా, ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తుంది మా అన్నకు ఓటేయొద్దు, మా అన్నకు ఓటేయొద్దు అని. ఇంకా అన్న చెల్లెల మధ్యలో నువ్వెవడు నేనేమన్నా వాళ్ళు చెప్పిన తర్వాత ఇంకా చెప్పడానికి మరి ఇంకేముంటది ఇంకా అంటున్నా నేను అనేది. ఒక అన్న ఒక చెల్లెల గురించి చెబుతుంది, ఇంకా దాని అర్థం లేకపోతే ఏదో చేస్తారనేది కూడా జనాల్లో ఉంది. ఏం చెప్తారు మీరు? సార్, వ్యక్తిగతంగా మన సొంత ఓటు మనం వేసుకోవటం కాదు, 10 మంది చేత లేని వాళ్ళని తీసుకెళ్ళి, ఓపిక లేని వాళ్ళని తీసుకెళ్ళి అతని ఓటు కూడా మనం వేయించగలిగితేనే ఈ సైకో పాలన పోయింది ఈ రాష్ట్రానికి. పక్కాగా చెబుతున్నా, మన ఓటు మనం వేసుకొని ఇంట్లో కూర్చుందాం అనుకుంటే ఈ వ్యవస్థ బాగుపడదు. మనం ఈ ఊరు వదిలి ఇంకో ఊరు పోవాల్సిందే, అంటే ఈ రాష్ట్రం వదిలి ఇంకొక రాష్ట్రం వెళ్ళాల్సిందే. ఓకే, చివరిగా అంటే ఏం చెప్తున్నారంటే 2024 ఎలక్షన్స్ లో కూటమికి సంబంధించి కూటమిని గెలిపించుకోవాలి, మరొకసారి జగన్ ముఖ్యమంత్రి అయితే మాత్రం రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ఊరి విడిచిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, అంత దారుణంగా ఉంది సిచ్యువేషన్ అని చెప్తున్నారు. చూద్దాం గ్రౌండ్ లెవెల్లో. దారుణం అంటే దారుణం కాదు నాన్న, వ్యవస్థ నీకు ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అయింది చూపించండి. ఈ 4 సంవత్సరాల 7 నెలలు అయింది కదా, ఈ 7 నెలల్లో నేను ఇది పెట్టానని చూపించండి. ఎక్కడైనా జరిగిందని చెప్పండి. మాకు కనపడలేదేమో, మీకు కనపడింది నేను చూపించండి. మాకు ఎక్కడ కనపడలేదు అనుకుంటా, మేము గుంటూరులో ఉంటాము, మాకు కనపడలేదు ఇదిగో పలానా కడపలోనో కర్నూలులోనో లేకపోతే వైజాగ్లోనో పలానా ఇది పెట్టామని చెప్పండి. నేను 130 సార్లు బట్టను నొక్కాను, నాకు ఒకసారి నొక్కండి అంటే ఏంది ఇది అసలు? 130 సార్లు యానీ తెచ్చినట్టు నీ ఇంట్లో ఏమైనా తెచ్చి నొక్కావా బట్టనే ఉన్నా? ప్రజల సొమ్మే కదా, ప్రజల సొమ్మేగా, రాష్ట్రానికి సంబంధించినగా, అప్పు చేసాక నువ్వు తెచ్చింది. ఇంకా ఏం బట్టను నొక్కావు నువ్వు? లేదా రాజశేఖర్ రాసిన ఆస్తిలో తీసిచ్చావన్నా? తీసిలేదు కదా ఎవరికి. ఆయన ఆస్తిలోంచి అమ్మాయి వాళ్ళ చెల్లెలకి ఇవ్వాల్సిందే. మరి వ్యవస్థ ఇంత దారుణంగా ఉంటే ఇదే కనుక కంటిన్యూషన్ అయితే నాకు తెలిసి నా ఫ్రెండ్స్ లో ఎక్కడ పోతారు సార్ మీరు ఒకవేళ వస్తే? మళ్ళీ ఈ ఆడికి పోతాం, ఇంకా పక్క రాష్ట్రంలో పాటు రేవంత్ రెడ్డి దగ్గరికి, ఇంకా బతిలాడుకోవడం వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని, అయ్యా మమ్మల్ని కూడా చేర్చుకోసావా, మేము ఇంతకంటే బతకలేకపోతున్నాము, ఇంత దారుణంగా ఉంది వ్యవస్థ. ఆయనకే తెలుసు, తొందర రమ్మంటాడు కూడా, అందరు రమ్మంటాడు కూడా రేవంత్ రెడ్డి గారు. మరి వ్యవస్థ అంత దారుణంగా ఉంది. నీ చేతిలో నా చేతిలో కాదు ఇది, వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది. వాస్తవం చెబుతున్నా, ఏది అభివృద్ధి లేకపోతే ఎంత ఇప్పుడు ఏదైనా నీ కుటుంబమేనా, నువ్వు 10 ఏళ్ళు వస్తుంటే నీకు 30,000 రూపాయలు గుంట్లో కూర్చొని నొక్కుతుంటే 10,000 రూపాయలు మిగిలిన 20,000 ఆని తెచ్చి ఎప్పుడు తెచ్చి అప్పు తెస్తా నువ్వు? 12 నెలలకు ఎంత అయింది నీకు? 2,50,000 అయింది. 2,50,000 కొట్టి ఎంత అయింది? ఆని తెచ్చి కడతా ఇవన్నీ. ఆఖరికి మందు మీద కూడా, తాగే వాళ్ళ మీద కూడా ఇది అయితే ఏది ఇన్ని సంవత్సరాలు వీళ్ళు తాగుతారు కాబట్టి వీళ్ళ మీద ట్యాక్స్ ఉందని చెబుతున్నారు. 25 సంవత్సరాలు ముందు వచ్చే ఆదాయాన్ని తీసుకొని అదే నేను అంటుంది. ఇన్ని ముందు తాగే వాళ్ళకు కూడా నువ్వు అంటే, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు రేపు తాగుతారనే నువ్వు రాసింది, అంతేనా కదా? మా పిల్లలు 25 సంవత్సరాల తర్వాత తాగుతారనేగా నువ్వు ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టింది తాగుతారని. అది ఎంత దారుణమైన ఇదో తెలుసా? అది కాదు, నిన్న రిజిస్ట్రేషన్లో ఎవరైనా సచివాలయానికి రిజిస్ట్రేషన్ ఇస్తారా చెప్పండి? సచివాలయానికి రిజిస్ట్రేషన్లు ఇస్తారా? రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు మాదే ఉంది, మేము ఇక్కడ కాదు గుంటూరు కాదు ప్రశాంతంగా ఉన్నాం, ఏ కడపో కర్నూలులో ఉంది, ఆ ఊరు నువ్వు పోలేవు, మీ ఊరే అనుకో కాసేపు, కడప పోలేవు, ఈ ఏది ఎలక్షన్ ఎఫెక్ట్ ఫ్యాక్షన్ విలేజ్లో పోలేవు అంటే సచివాలయంలో కూర్చొని ఆస్తులు రాసేసుకుంటారా? సచివాలయానికి ఇస్తారా ఎవరన్నా వ్యవస్థను అసలు? అంటే సచివాలయానికి ఇస్తే ఇంకెక్కడ కూర్చున్నా రాసుకోవటమే కదా నీ ఆస్తిని.
ఎంత ఇది అసలు జనం ఆలోచించట్లేదు దీని గురించి. ఎంత దారుణమైన ఇదో తెలుసా ఇది? నీ ఆస్తి రేపు నీకు ఉంటుందో లేదో తెలియదు నీకు. మన ఆస్తులు కూడా తీసుకెళ్ళి తాకట్టు పెడతారంట. తాకట్టు పెట్టేది ఏంది? ఏది పెట్టలేదు. ఇప్పుడు గుంటూరులో పెట్టలేదా? ఏది పెట్టలేదు? నాకు తెలిసి ఇది కూడా పెట్టుంటారేమో అనుకుంటా నేనైతే. ఎన్టీఆర్ తెలియదు. మరి పెట్టుండొచ్చు. రేపు వీళ్ళు వెళ్ళిన తర్వాత మొత్తం బయట తెలిసిదిగా. ఆగండి, ఇంక 2 బాగుంటే ఇంకా అంతా 2 నెలలు 45 రోజుల నుంచి 50 రోజుల మధ్యలో దీని చరిత్ర కూడా బయటపడింది. ఎన్టీఆర్ స్టేడియం కూడా తాకట్టు పెట్టారేమో. ఏం పెట్టలేదు అసలు. వ్యవస్థ ఇలా కంటిన్యూషన్ అయితే ఎంత సంపాదిస్తే ఏం ఉపయోగం? ఆస్తులు తాకట్టు పెట్టి 130 సార్లు నేను బట్టన్ నొక్కాను, నాకు ఒకసారి బట్టన్ నొక్కండి అంటున్నావు అంటే ఇంకా నువ్వు ఎక్కడ ఎంత దిగజారిపోయావు అర్థం చేసుకోండి. చూద్దాం సార్, డెఫినెట్లీగా ప్రజలు చూద్దాం కాదండి, వ్యవస్థను మార్చుకోకపోతే మీ ఆస్తులు మీకే ఉండవు. మీ ఆస్తులు మీకే ఉండవు. నేను రియల్గా చెప్తున్నా, మీ ఆస్తులు మీకు ఉండవు. నేను చెబుతున్నా. సచివాలయాలకు వ్యవస్థలు ఇటువేందండి. ఎవడన్నా రిజిస్ట్రార్ ఉంటాడు, అతను వ్యవస్థను బట్టి నడవాలి. కానీ సచివాలయాలకు వ్యవస్థ ఇస్తున్నానంటే ఇంకా సచివాలయం వ్యవస్థ ఇస్తే ఇంకా రిజిస్టర్ ఆఫీసులో ఎందుకు? ఏం చేయను? లేకపోతే రిజిస్టర్ ఆఫీసులో మన డాక్యుమెంట్ పెట్టుకుంటాడంట, అతను జిరాక్స్ ఇస్తాడంట. ఏందండి అది? మన డాక్యుమెంట్ మన ఆస్తులు డబ్బులు పెట్టి కొనుక్కుంటే అతని దగ్గర ఉంచుకునేది ఏంది? జనానికి ఇంకా సిగ్గు రావట్లేదా? అటగాదన్నా, నువ్వే ఉన్నావు, ఈ కెమెరా కొనుక్కున్నావు, ఈ కెమెరా ఆ అబ్బాయి దగ్గర పెడతాను, ఈ అబ్బాయి వచ్చి బిల్లు చూపిస్తాడు అంటే సరిపోద్దా? మరి ఆ అబ్బాయి కెమెరా కొనుక్కున్న అబ్బాయి మరి పని చేయాలిగా, కెమెరా ఆన్ చేయాలిగా. కెమెరాను అతని దగ్గర పెట్టుకుంటావంట, బిల్లు ఏమో నీ దగ్గర పెట్టుకుంటావు, జిరాక్స్ నాకు ఇస్తావంట. మరి కెమెరా లేని ఉపయోగం ఏంది? నువ్వేం చెప్తావు? మరి జనానికి అర్థం కావట్లేదు ఇది కూడా. ఇంక ఈ వ్యవస్థ కూడా అర్థం కాకపోతే ఇంకెందుకు ఇంకా మనం ఇంకా మీ వ్యవస్థలో బతుకుతున్నావా లేదా చచ్చిపోయినట్టే లెక్క. నా లెక్క అయితే బతికుండంటే ఎవరు అనుకోవట్లా. ఓటుకి 10,000 లేకపోతే ఒక ఏటుకి 20,000 ఇస్తారు. తీసుకోమని చెబుతున్నాయి. ఎవడు ఇస్తే వాడు తీసుకోండి. ఓటు మాత్రం వేయండి, అభివృద్ధికి వేయండి. అభివృద్ధి ఎవరో చేస్తారో అభివృద్ధికి అదే నేను ఒక పార్టీగా చెప్పట్లేదు. నేను వ్యక్తిగతంగా అభివృద్ధి ఎవరు చేస్తారో వాళ్ళకేయండి. అది మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు.